జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పు జరుగుతుంటే చూస్తూ వెళ్ళిపోం, అడుగుతాం, నిలబడతాం, నిలదీస్తాం. అసలు నువ్వేం చేస్తుంటావు? తనకింకా జాబ్ లేదు. మరి ఎలా? జాబ్ వచ్చే వరకు ఆ డబ్బులు నగలున్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత కూడా జాబ్ రాకపోతే అప్పుడేం చేస్తావు? నాకు జాబ్ రాదని మీరెలా చెప్తారండి? వస్తుందని గ్యారంటీగా మీరెలా చెప్తారు? సుశీల, ఖచ్చితంగా ఇతను నీకు కరెక్ట్ కాదు. చూడండి, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మా అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకున్నాను తెలిసిన మాటలతోనే చెప్తున్నాను, చేతల వరకు తెచ్చుకోకు. వీడు నిజంగా నిన్ను ప్రేమించే ఉంటే, నువ్వే కావాలి అనుకుని ఉంటే నిన్ను మాత్రమే తీసుకొని వెళ్ళేవాడు. ఈ నగలు డబ్బు దేనికి? బ్రతకాలి, ఎందుకంటే వీడికి ఉద్యోగం లేదు. వీడికి నువ్వు తీసుకొచ్చే డబ్బు కావాలి. డబ్బుంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా బ్రతికేయొచ్చు కదా. సుశీల, నిన్ను ఆవిడ డైవర్ట్ చేయాలని చూస్తుంది. ఆవిడ మాటలు నమ్మొద్దు. పద, మనం వెళ్దాం. తనని మీరు అనుమానిస్తున్నారు కదా, ఈ నగలు డబ్బులు తీసుకోండి. పద వెళ్దాం. హే, నగల డబ్బు ఆవిడకిస్తావేంటి? అవి నీవి. నాకు నువ్వు చాలు, అవి అవసరం లేదు. కానీ బతకాలంటే ప్రేమ ఒకటే సరిపోదు, డబ్బు కావాలి. అంటే అంటే ఏముంది సుశీల, ఇవి ఉంటేనే నువ్వు కావాలి, లేదంటే నువ్వు అవసరం లేదు. ఇలా పుట్టినప్పటి నుంచి తనకంటూ ఓ జీవితం ఏర్పడే వరకు తాపత్రయపడతారు. తమ కూతురు అత్తారింట్లో ఆనందంగా కాపురం చేసుకుంటుంది అని నమ్మే వరకు కంటి మీద వాళ్ళకు కొనుక్కుండదు, కడుపు నిండా తిండుండదు. తెలుసా నీకు? అరే, వాళ్ళు మన అమ్మా నాన్నలరా. వాళ్ళని మాయ చేసి వాళ్ళని మోసం చేస్తే మనం సుఖపడతామా? పోనీ సుఖపడతాము అనుకుంటే మన సుఖం కోసం వాళ్ళని బాధ పెడతామా? అన్యాయం కదా. నువ్వు లేకపోతే బ్రతకలేని వాళ్ళు. డబ్బు లేకపోతే బ్రతకడం చేత కానివాడు వీడు. ఎవరు ముఖ్యం నీకు? ఇక చెప్పింది చాలు, పద వెళ్దాం. పద అంటుంటే ఆపుతావా? ఏంటి రెచ్చిపోతున్నావు? ఎవరనుకుంటున్నావురా తను? నా భార్య. తప్పు చేస్తే ఎవరినైనా తుక్కు రేగొడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.